ఐదో మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకను నింపి ఇసోపుతో పొడకు తగిలించి ఆయన నోటికి అప్పగించి యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, ఏంటది సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. రైట్. సిలువలో పలుకుతున్నటువంటి ఐదో మాట ఏంటంటే దప్పిక కొనుచున్నాను అనే మాట. రైట్. ఇప్పుడు నన్ను చూడండి, దప్పికను సర్వసాధారణంగా రెండు కోణాలు కొనవచ్చు. ఒకటి శారీరకమైన దప్పిక, ఒకటి అయితే ఆత్మీయమైనటువంటి దప్పిక. అయితే దీంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాను. యేసుక్రీస్తు సేవ ప్రారంభిస్తున్నప్పుడు మొట్టమొదట తన ప్రసంగం చేస్తున్నప్పుడు పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని సేవ చేస్తూ కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అని. చూసారా? దేని కొరకు? నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు అనే మాట. ఒక వారం కిందట నా స్నేహితుడు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి జోధ్పూర్ అనే ప్రాంతంలో జాబ్ చేస్తున్నాడు. ఫోన్ చేశాడు నాకు లాస్ట్ వీక్. ఫోన్ చేసి, సంజు నాకు ఒక సంబంధం వచ్చింది, దీని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పాను. పెళ్ళి అయిన తర్వాత ప్రతి వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు అంటారు. భార్య మంచి అమ్మాయి ఇస్తే పర్వాలే, చెడ అమ్మాయి ఇస్తే కష్టమే. ఇలా కష్ట సుఖాల గురించి బాధల గురించి మాట్లాడితే ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు నా జీవితం ఇంత, నా లైఫ్ ఇది, మా అన్నలేమో పెళ్లి చేసుకోరట, నేనేమో చేసుకున్నాం అనుకుంటున్నాను, నువ్వేం చెప్తావు చెప్పాను. సరే, అలా మా ఇద్దరి మధ్య డిస్కస్ చేసినప్పుడు నేను ఒక మాట చెప్పాను, పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అన్న. అర్థం కదా? పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అన్న. అర్థం కలదమ్మా? అర్థమైందా? పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అడిగా. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. ఏంటి ఆ ఇమాజినేషన్ అంటే, నాకు ఇలాంటి అబ్బాయి కావాలా, నాకు ఇలాంటి అబ్బాయి కావాలా, నా లైఫ్ ఇలా ఉండాలా. పెళ్లి కాకముందు కుర్రోడంట పెళ్లి అయిన తర్వాత భార్యను ఊటీకి, కొడైకెనాల్కు, కాశ్మీర్కు, లడకు అలా పిక్నిక్ టూర్ ఉంటాయి కదా, అట్లా పిలుచుకెళ్ళాలనుకున్నాడు. పెళ్ళి అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే డీమార్ట్ షాప్కు తప్ప ఎక్కడ పిలుచుకోవాలని అర్థమైందంట. డీమార్ట్ మోర్ షాప్ ఉంటుంది కదా, ఆడికి వెళ్ళి సరుకులు కొని ఇంట్లోకి సరుకులు తెచ్చేదానికే సరిపోతుందంట జీతం అంతా. నేను ఎందుకు చెప్పానంటే, కమ్ టు ద పాయింట్. యవనస్తుల జీవితాల్లో ఇది ఉంటే నేను హ్యాపీగా ఉంటానన్నా, ఇది ఉంటే, ఇది దొరికితే నేను చాలా సంతోషంగా ఉంటానన్నా, కారు ఉంటే బాగుంటుందన్నా, ఇల్లు కొంటే చాలన్నా, ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. సరే, ఇల్లు కట్టిన తర్వాత ఆగిపోద్దా? దాంట్లో మనం అనుకుంటాం సొంతమన్నా ఇల్లు ఉంటే బాగుంటుంది ప్రభు అనుకుంటాం. సరే, ఇల్లు వచ్చింది, హ్యాపీగా ఉంటామా? ఉన్నాం. ప్రభు కారు లేదు ప్రభు, కారు ఉంటే బాగుంటుంది ప్రభు అనుకుంటాం. కారు ఉంటుంది, కారు వస్తుంది, హ్యాపీగా ఉంటామా? ఉండలేం. నేనేం చెప్పి ప్రయత్నిస్తున్నా అంటే, మనిషికి ఈ లోకంలో ఎంత సంపాదించినా తృప్తి అనేది దొరకదు. ఇంకేమర్థం? అలాగే నేను ఒక మాట అన్నా. ఏంటి ఆ మాట అన్నానంటే, అయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా అమ్మాయి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నేను ఇదే మాట చెప్పా ఆ అబ్బాయికి, నువ్వు కట్టుకోబోయే అమ్మాయిని నీ జీవితకాలం అంతా తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెక్కినా నువ్వు తృప్తిపరచవు. అలాగే భార్యనైనా సరే, భర్తనైనా సరే, ఏ విధంగా అంటే సంతోషంగా, ఆనందంగా ఏ అమ్మాయి అయినా సరే తన ఆనందాన్ని, తన సంతోషాన్ని తన భర్తలో ఎత్తుక్కుంటుందో, ఏ అబ్బాయి అయితే తన సంతోషాన్ని, తన ఆనందాన్ని తన భార్యలో ఎత్తుక్కుంటాడో వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అందులో తృప్తి దొరకదు. మీకు అర్థం చెప్తా. ఒక సిగరెట్ తాగడానుకో, ఫస్ట్ వారం, రెండో వారం 2 తాగుతాడు, మూడో వారం 3 తాగుతాడు, 4వ వారం 4 తాగుతాడు, అలా తాగి కొద్ది పెరుగుతూనే ఉంటాయి. ఏంటి? సిగరెట్. ఒకప్పుడు చిన్న పెగ్గు, ఆ తర్వాత పెగ్గుల మీద పెగ్గులు తాగుతూనే ఉంటాడు. ఏంది? సారా. కిక్కెక్కదు, పోతున్న కొద్ది బాడీ అలా అయిపోతుంది. అలాగే వ్యామోహం, కామం, చారత్వం, వస్తువులు, ఇల్లు, బట్టలు, సామాగ్రి, బంధువులు, భార్య, పిల్లలు, తృప్తి ఉండదు. మనిషికి తృప్తి ఉండదు, మనిషికి సంతోషం ఉండదు. అలా వెళ్తూ పోతుంటాం. కానీ మనిషికి తృప్తి ఎక్కడ దొరుకుతుందంటే, ఎందులో దొరుకుతుందంటే, ఒక్క ఆత్మీయత, ఒక్క ఆధ్యాత్మికత అనే దాంట్లో దొరుకుతుంది. నువ్వు రాజకీయ నాయకుడిగా, సినిమా యాక్టర్గా, నువ్వు మంచి హీరోయిన్గా, మంచి హీరోగా డబ్బు సంపాదించు, ఏమైనా సరే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తృప్తి ఉండదు. ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు ఆత్మహత్య చేసుకున్నారు, డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు, వ్యభిచారానికి అలవాటైన వాళ్ళు, అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారు. లేరా అండి? ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తృప్తిని అందులో ఎత్తుకుంటున్నారు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు భూమికి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, తప్పి కొనుచున్న వాళ్ళరా నా ఎదుగు. ఎందుకంటే
ఈ ప్రపంచంలో ఎక్కడ తీర్చబడిన దప్పిక ప్రభు యేసుక్రీస్తు యొక్క మాత్రమే దప్పిక. ఆ దప్పిక అద్భుతమైనది. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే అందులో వచ్చే తృప్తి, ఆనందం వేరు. కానీ మన దప్పిక, మన ఆనందము వస్తువుల మీద మనం మెచ్చుకుంటాం, వస్తువుల మీద, వస్తు సామాగ్రి మీద. ఈ సత్యాన్ని తెలియక ఎంతో మంది డబ్బు విషయంలో, భారీ విషయంలో ఆనందపడుతుంటారు. యేసుక్రీస్తు దప్పిక కొంటున్నప్పుడు వారు ఏమిచ్చారు? యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరుచున్నట్లు దప్పికొనుచున్నానని అనెను. తర్వాత 29వ వచనం. దప్పికొంటున్న వారు ఏమిచ్చారంట? చూడండి, చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నారు కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. రైట్, తర్వాత అర్థం చెప్తా. దప్పి కొట్టే జనరల్గా ఏమి ఇవ్వాలమ్మా? చిరకండి తెలుసా? ద్రాక్ష రసాన్ని కొంచెం మత్తు పదార్థంతో కలిపి స్పంజి తెలుసా? అది చిరక. ఆ మత్తు పదార్థం యేసు తాగడు. అది చూస్తేనే చేతులు తాగడు, అంటే మత్తు పదార్థం తాగడు. ఎందుకు అది ఇస్తారు? వాస్తవానికి దప్పి కొంటున్నాను అన్నప్పుడు మనం ఏమివ్వాలా? మంచిది ఇవ్వాలా. లోకం ఏమిచ్చింది? చిరకనిచ్చింది. ఎందుకు చిరకనిచ్చింది అంటే శిలువలో ఉన్నాడు కదా యేసు. ఆ శిలువలో ఉన్నప్పుడు ఈ నొప్పి, ఈ బాధ, ఈ పెయిన్ గుర్తుకు రాకుండా ఉండాలంటే ముందు దాకా పాత కాలంలో ఆపరేషన్ చేసేప్పుడు, ఇప్పుడంటే మత్తు ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడంటే మత్తు ఇంజెక్షన్ ఉన్నాయి. పాత కాలంలో మత్తు ఇంజెక్షన్ లేవు. సారా ఉంటుంది, సారా తాగేవాళ్ళు ఆపరేషన్ చేసేవాళ్ళు. కొంతమందికి ఎంత తాగినా సారా మత్తు ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ముందు ఆల్రెడీ ఇప్పుడు ముందు ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఎంత తాగినా ఎక్కదు. ఏది? మత్తు. అదంతా వాళ్ళు బాడీ అలవాటు అయిపోతుంది ఇక, కాబట్టి ఆ మత్తు ఎక్కదు కాబట్టి వాడికి ఎంత పోసి ఎక్కదు. కాబట్టి వాడు పోతే ఇంకేమవుతుంది చెప్పండి? నొప్పి తట్టుకోలేడు. ఊరి నాయన డాక్టర్ నువ్వు పోతే బాగుంటుందండి. నేను ఏం చెప్పి పనిచేసానంటే, యేసుక్రీస్తు శిలువలో వెళ్లాడుతున్నప్పుడు దప్పి గొడుచున్నానన్న అని అంటున్నప్పుడు లోకం ఏమిచ్చింది తెలుసా? చిరకనిచ్చింది, మత్తుతో కూడుతున్న పదార్థం ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనం ఏదో సాధించాలి, మన హృదయంలో ఆనందకరమైన, తృప్తికరమైన జీవితం కొరకు వెంపలాడుతున్నప్పుడు ఈ లోకం తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఈ అమ్మాయి ద్వారా నువ్వు ఆనందంగా ఉంటావు, ఈ అమ్మాయి ద్వారా తృప్తి ఉంటుంది, ఈ అబ్బాయి ద్వారా తృప్తి ఉంటుంది, ఈ డబ్బు ద్వారా, ఈ ఆస్తి ద్వారా, ఈ ఇల్లు ద్వారా, ఈ కారు ద్వారా, ఈ బంగ్లా ద్వారా అని తప్పుడు మార్గాల్లో నడిపించే విధంగా ఈ లోకం మనం వెంటాడుతాం. గుర్తుపెట్టుకోండి, ఏ యవనస్తుడైనా మారుమనసు పొంది ప్రభువును సంతోషంగా అంగీకరించిన తర్వాత మన జీవితంలో ఎన్నో దేవుని కొరకు తప్పికొనే క్షణాలు